కోల్కతా బాధితురాలికి న్యాయం చేయాలని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ విధులను బహిష్కరించి నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని వైద్య సంస్థల వద్ద జూనియర్ డాక్టర్లకు భద్రతతో పాటు అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వరుసగా 42 రోజుల పాటు నిరసనలు చేపట్టిన ట్రైనీ డాక్టర్లు సెప్టెంబర్ 21న పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ మళ్లీ ఆందోళనలకు దిగారు. వైద్యుల భద్రతతో పాటు మరికొన్ని డిమాండ్లను నెరవేర్చడానికి సర్కార్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన కనిపించడం లేదంటున్నారు జూనియర్ డాక్టర్లు. ఆగస్టు 9 నుంచి 52 రోజులుగా నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం లేదని ఫైర్ అవుతున్నారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే నిరసనలు కొనసాగిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అవినీతి, విధుల్లో అలసత్వం చూపిన రాష్ట్ర హెల్త్ సెక్రటరీని డిస్మిస్ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో డిజిటల్ బెడ్ వేకెన్సీ మానిటరింగ్ సిస్టమ్, సెంట్రల్ రిఫరల్ సిస్టమ్, సీసీటీవీ ఆన్ కాల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆసుపత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, అలాగే పర్మనెంట్ లేడీ పోలీసులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అంటున్నారు. వైద్యురాలపై హత్య, ఆర్థిక అవకతవకలపై సిబిఐ విచారణలో కీలకమైన ఆధారాలు బయటకు వచ్చాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేపీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దీదీ సర్కార్పై సీరియస్ అయింది. ఆసుపత్రుల్లో సీసీటీవీల ఏర్పాటు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాల దగ్గర ప్రత్యేక విశ్రాంతి గదుల నిర్మాణంలో ఆలస్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. జరుగుతున్న పనిని అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సిబిఐ తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసు పురోగతిపై అధికారులను మందలించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.